శ్రీకాకుళం జిల్లాలో ఏరువాక పౌర్ణమి వేడుకలు సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ భూమి పూజ నిర్వహించి నాగలిపట్టి కొత్త వ్యవసాయ సంవత్సరానికి శ్రీకారం చుట్టారు. రైతన్న సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు తెలిపారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు చేసుకోవాలని అవసరం ఉందని జిల్లా కలెక్టర్ సూచించారు. వ్యవసాయం కోసం మాట్లాడితే మనం అందరూ కూడా ఏ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కనెక్టెడ్ వ్యవసాయం మీద ఉంటుంది, అగ్రికల్చర్ మీద. అది కలెక్టర్ గారైనా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, లేకపోతే ఈ దేశ రక్షణకు ఉన్న రక్ష భటులైనా, ప్రతి ఒక్కరిలో కూడా. ఎందుకంటే ప్రధానమైన మన ఆహారం లేకపోతే మనం జీవించలేం. అలాంటి ఈ ఏరువాక కార్యక్రమం తొలి దిశగా ఉన్న ఏరువాక కార్యక్రమానికి మనం అందరం కూడా రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతు బాగుంటే ఈరోజు మనం అందరం బాగుంటామని ఒక సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు అత్యంత వైభవంగా ఈ రాష్ట్రంలో మన కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అయితే రైతు బిడ్డగా నాకు, ఎమ్మెల్యే గారికి కూడా కొన్ని రైతులు ఏం చేస్తారని కొంత అవగాహన ఉంది. కలెక్టర్ గారు, ఖచ్చితంగా మేము రైతు బిడ్డలేం కనుక వారు ఫాదర్, మా ఫాదర్ కూడా రైతు బిడ్డే. అయితే ఎమ్మెల్యే గారు చేసేది వ్యవసాయంగా, నేనైతే కొన్నాళ్ళు చేశాను వ్యవసాయాన్ని. సంబంధించినటువంటి అతి ముఖ్యమైన పండుగల్లో మన ఈ ఏరువాక పౌర్ణమి అనేది చాలా అతి ముఖ్యమైన సాంప్రదాయమైన పండుగ. ఈ పండుగ రోజు అందరమే కూడా రైతులు మన పంటలు బాగా పండాలి, సంవత్సరం అంతా పంటలు బాగా పండాలి, మా జీవితాలు బాగుండాలి, అంతేకాదు దేశానికి అన్నం పెట్టే విధంగా అంత శక్తిని మాకు ఇయ్యు అని చెప్పి ప్రతి అన్నదాత, ప్రతి రైతు కూడా ఆ దేవుడికి పూజించి, భూమికి పూజించి, తర్వాత నాగలికి పూజించి, ఎద్దులకు పూజించే సాంప్రదాయం ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి సాంప్రదాయం. మన కాలువకి కలెక్టర్ గారి దగ్గరుండి నాకు సహకరించి సుమారు 2-3 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే ఆ కాలువను ఆనకట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ పేరుకుపోయినటువంటి ఇసుకను తీసి బాగు చేస్తే, అక్కడ కిలోమీటర్ పేర బాగు చేస్తే మనకి యాక్చువల్గా మనకి ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో మన నియోజకవర్గంలో బాగు చేసుకోవాలి. కానీ